రైట్. మూడోదేమని చెప్తున్నాను, దేవుని రాజ్యము ఒక సమాజాన్ని స్థాపించాలని వచ్చింది. ఇదిగో ఇక్కడ కూర్చున్న సమాజం. హల్లెలూయా. ఈ సమాజ వ్యవస్థాపకులు ఇక్కడ కూర్చున్నారే గనులు, వీరు కదా రాజ్య వ్యవస్థాపకులు అంటే. వీళ్ళు కదా రాజ్య వ్యవస్థాపకులు. దేవుని రాజ్యం వీళ్ళని ప్రతినిధులుగా వాడుకొని ఒక సమాజాన్ని స్థాపించాలని కోరుకుంది. దాని వివరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ రాజ్యం యొక్క స్థాపన వివరాన్ని ఆలోచించేయండి. ఎక్కడ చూస్తారు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చదవ ప్రయత్నం చేద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగించను పోలి ఉంది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును అంత చిట్టవుతాది. తర్వాత ఇంకేమన్నాడు? ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది అని సెలవిచ్చాడు. ఏంటలా చెప్పాడు ఆయన? 3 కుంచెల పిండిలో ఒక సమాజం స్థాపించబడుతుంది. భూమి మీద పరలోక రాజ్యం విత్తనములే విత్తబడిందని చూపించారు అక్కడ. స్తోత్రం దేవునికి. ఆయన చెప్తూ అన్నాడు, భూమి మీద నేను పరలోకం స్థాపించే సమాజం ఎట్లుంటుంది అంటే ఆవగించ అంతగా ఉంటుంది. ఆవగించ అంతగా ఉంటుంది. అది పరలోకం స్థాపిస్తున్నటువంటి సమాజం. ఇది ఏమవుతుందనంటే క్రమంగా ఎదుగుతుంది. మీకు అర్థమైంది? గట్టిగా అల్లు చెప్తాను. ఇక మనం ఇట్లా అనుకున్నాం, సార్ భూమిని దిగుతున్న రైతు దున్నినటువంటి విశాలమైన భూమిలో ఒక వేరుశనగ విత్తనాన్ని విసిరేద్దాం, అది మనకు కనిపిస్తుంది, ఎత్తుకొచ్చేస్తుంది గట్టిగా దాన్ని. రైట్. ఒక మనం తింటున్న ఆహారంలో ఉడిధాన్యపు విత్తనాన్ని విసిరేద్దాం, అది కూడా కనిపిస్తుంది, దాన్ని కూడా ఎత్తుకొని వచ్చేస్తాం. కానీ అదే భూమిలో ఒక ఆవగింజను విసిరేద్దాం, కలిపేద్దాం, దాన్ని నీకు తీసుకురాగలవా బయటికి? గట్టిగా గట్టిగా ఇంకా దాన్ని తీసుకురాలే. అది పరలోకముని గురించి చెప్పిన యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ పరలోకం భూమి మీద పడిపోయింది, వచ్చేసింది భూమి సమీపానికి. దీన్ని వేరు చేయడం ఇక ఏ ప్రభుత్వం వల్ల కూడా జరగదు అని సెలవిచ్చాడు ఆయన. ఈ సమాజాన్ని వేరు చేయడం ఎవరి వల్ల జరగదు. ప్రభుత్వాలు మారిపోతున్నా ఈ భూమి మీద నుంచి దేవుని రాజ్యం అనే సమాజాన్ని ప్రజలలోంచి వేరు చేయాలని ఎన్ని చట్టాలు పుట్టినా, ఎన్ని సెక్షన్లు విధించినా ఇక మీ వల్ల కాదు, దాన్ని వేరు చేయలేరు. ఏమవుతుందో తెలుసా? మీరందరూ మీ చట్టాలు కూర మొక్కలు అవుతాయి, దేవుని రాజ్యం మహావృక్షం అవుతుందని సంధించారు. అది ప్రభు చెప్పాడు. దీనికి బయటకు తీసుకురాలే. ఇంకొక అద్భుతమైన మాట ఏంటి ప్రభు చెప్పాడు అంటే 33వ వచనంలో అటువంటి మాటను చదవడం. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకున్న పిండి అంత పులుసు పొంగు వరకు 3 కుంచములలో పిండిలో దాన్ని పెట్టిన పుల్లని పిండిని పోలి ఉంది అని అన్నారు. నా ప్రియ తల్లులు నాతో ఒక మాట అనండి, మీరు ఎంతమందికి మజ్జిగ బాగు చేయడం తెలుసు? తెలియదు. మీకు పెరుగు చేయడం తెలుసా? తెలియదని చెప్పండి. తెలిసిన మీరు తెలియదని చెప్పండి. ఇది ఒక వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలు మనం చాలా డ్యామేజ్, ఇక్కడే డ్యామేజ్ అవుతున్నాం. రైట్. మీకెందుకు తెలియదు? కానీ మనం పెరుగు కావాలంటే ఏం వేస్తాం దాంట్లో? పాలల్లో, కాచిన పాలల్లో తోడు. కొందరు తోడు అంటారు, కొందరు షేవిరి వేస్తారంటారు. రైట్. నాతో అంటారా? ఒక్కసారి షేవిరి వేసేసారు. ఇప్పుడు ఆశమేనని సారు, మా రత్నంకి సారు వచ్చేసారు మా ఇంటికి. నేను అన్నాను, సలోని ఏం చేసావు? కాసిన పాలు ఇప్పుడేనండి దాంట్లో షేవిరి. సారు వచ్చారు, కాఫీ పడదాం అనుకున్నాను. పిచ్చా తొందర నీకు అండి. ఇప్పుడు దాంట్లో వేసిన షేవిరిని నేను వేరు చేయనా? పెద్ద సైంటిస్ట్ వేరు చేస్తాను, చేయదాన్ని వేరు చేయి. పెద్ద సైంటిస్ట్ అని వేరు చేయి. ఇక వేరు చేయగలరా? చెప్పాలా? వేరు చేయగలరా? ఒకసారి పాలలో తోడు వేసేస్తే దాన్ని వేరు చేయలేదు. ఇప్పుడు ఆ తోడు ఏం చేద్ది? ఆ పాలని పులిసిపోయేటట్టుగా చేసి దాన్ని
పెరుగుగా మార్చిపడేస్తుంది. అట్లాగే ఏదో ఒక పిండిని తీసుకొచ్చారు ఇంటికి, అది పులవాలి, కొంచెం దానికి తోడేసాం, 3 కొంచెం పిండిలు వచ్చింది. ఎక్కువ పిండి, పౌరు మాత్రం చాలా తక్కువ వేసేసాం దాని లోపల. వేసేసిన తర్వాత అరే కోరుకుంటుండే పిండితో రొట్టె చేయాలనుకున్నాం, ఏమండి లోపల తోడేసేసాం, కానీ వేరు చేయి, ఇప్పుడు చేస్తానండి. ఈ పెద్ద సైంటిస్ట్ చేసేది. ఇప్పుడు ఒక్కసారి పులిపిండి పడితే ఏమవుద్ది, ఎక్కడ వరకు పులిపిండి ఉందో అక్కడ వరకు తీసేసి ఇంత పులవదలే అనుకునే లోపల మిగతాది కూడా పులిసిపోయింది. హలో, నా దేవుడు చెప్పినటువంటి లాజిక్ అది, నా ప్రభువు మాట్లాడినటువంటి అమోఘమైన సంగతి అది. శాస్త్రులకు అర్థం కాల, భాషలకు అర్థం కావట్లా, చస్తున్నారు జుట్టు పీక్కుంటా. ఈ నేత్ర ఈ ఉపమానాలు ఇట్టున్నాయి. మనకు తెలిసిన ఉపమానాలు ఏంటి? కోరిక 2 కాళ్ళు, ఇది మనకు తెలిసిన ఉపమానాలు. మనకు తెలిసిన ఉపమానాలు సత్తం ఉండదు, రుచి ఉండదు, టేస్ట్ ఉండదు. మన ఉపమానాలు అట్టుంటాయి. కానీ ప్రభువు చెప్పిన ఉపమానాల భావం అమోఘమైంది. ప్రపంచాన్ని సవాలు చేసే ఉపమానాలు చెప్పిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తున్న వారు. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఉపమానాలు చెప్పిన వారు, మరణాన్ని జయించి తిరిగి లేసిన యేసుక్రీస్తున్న వారు చెప్పిన ఉపమాన భావం మనకు అంతుపట్టదు. ఎవరు సైంటిస్ట్ తోడేసేసిన పాలల్లో వేరు చేయగలవా? చేయలేవు. దేవుని రాజ్యం వచ్చేసింది ప్రజల లోపలికి. ఇప్పుడు ప్రభుత్వాలనే కలుసుకొని ఈ రాజ్య సువార్త జరగకూడదు, ఈ సమాజం ఉండకూడదు, వేరు చేసేద్దాం అని లోపల ఒకరిని వేరు చేస్తుంటే 10 మంది పులిసిపోతూనే ఉన్నారు వాక్యం లోపల. ఎవరి వల్ల వీలవుతుందో నీకు తీయడం? ఎవరి వల్ల వీలవుతుందో నీకు తీసేయడం? ఈ తోడుని ఒకసారి తోడు పడిపోయింది, ఎవరి వల్ల జరిగే పని కాదు. ఈ తోడు లేకపోతే ఈ పుల్లని పిండి చేసే పని ఏంటో తెలుసా? నిన్ను రోగులు లేని వ్యక్తిగా నిలబెడతాది అని నేను చెప్పను. ఏంగా నిలబెడతాది అంటే పాపము లేని పరిశుద్ధుడిగా మాత్రమే నిలబెడుతుంది.